వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ అబిద. ఈరోజు మనతో పాటు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్ష నిపుణులు శ్రీ పాదం సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, తెలంగాణలో అంగన్వాడీ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వస్తే ఎప్పుడు రావచ్చు, దీని గురించి చెప్పండి. సో ఆల్రెడీ మనకు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారండి. అంగన్వాడీ కేంద్రంలో దాదాపు 13 నుంచి 14,000 వరకు రిక్రూట్మెంట్ అంటే రాత పరీక్ష ద్వారా దీని పోస్టులు నియమిస్తామని చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల దాన్ని ఆపుతున్నారు. ఎలక్షన్స్ కోడ్ పూర్తయిన వెంటనే అంగన్వాడీకి నోటిఫికేషన్స్ మరియు కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాల్లో ఏజ్ రిస్ట్రిక్షన్స్కు పెట్టే ఛాన్స్ ఉందండి. కనీసం అంటే మ్యాక్సిమం ఏజ్ 35 ఏజ్ లోపు వాళ్ళకే పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇందులో క్వాలిఫికేషన్ 10th లేదు, ఇంటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈసారి రిక్రూట్మెంట్ విధానం అంటే వ్రాత పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నవి. ఇక ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి. ఎందుకంటే మొన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ రిజల్ట్ తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ తర్వాత Group 4 రిజల్ట్ ఇచ్చారు. సో చాలామంది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నుంచి Group 4కి షిఫ్ట్ అయ్యారు. సో అప్పుడు కానిస్టేబుల్లో ఉన్నటువంటి వేకెన్సీ బ్యాక్లాగ్ పోస్టులు అవడం వల్ల అవి చాలా వేకెన్సీ ఉన్నవి. సో ఆ వేకెన్సీలలో ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ పూర్తయిన తర్వాత కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకనే విద్యార్థులు ముందస్తుగానే ప్రిపేర్ అవుతూ రెడీ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈవెంట్స్కి ఎక్కువ టైం ఉండదు కనుక సో ఇప్పుడు నుంచే ముందుగానే ఫిజికల్గా ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే రన్నింగ్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ తోటే సక్సెస్ అవుతాం. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం గత ఈవెంట్స్లలో చాలామంది అంటే లెగ్స్ ఫ్రాక్చర్స్ అయ్యి లేదా కాళ్ళు పట్టేసి ఈవెంట్స్కు చాలా దూరం అయిపోయారు. సో అది కూడా ప్రాక్టీస్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే చదవడం అంటే ప్రిలిమినరీ అంటే క్వాలిఫై మార్క్స్ కనుక 2 months 3 months చదివితే సరిపోతుంది. కానీ అలా కాకుండా ఈవెంట్స్ మాత్రం ఒక 4-5 నెలల నుంచి ప్రోటీన్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ అంటే మంచి బలం ఉన్నటువంటి ఫుడ్స్ ఆహారం తీసుకుంటూ ఈవెంట్స్కు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ప్రిలిమినరీకి పూర్తయిన వెంటనే ఈవెంట్స్ పెడతారు. ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయినట్లయితే అప్పుడు మెయిన్స్కు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతసారి ప్రిపేర్ అయిన రిజల్ట్ వచ్చిన వాళ్ళు 1 year ట్రైనింగ్ పూర్తయింది కనుక వాళ్ళు ఇప్పుడు అయిపోయింది, ట్రైనింగ్ పూర్తయింది, వాళ్ళు ఆల్రెడీ విధులలో జాయిన్ అయ్యారు కనుక ట్రైనింగ్ పూర్తయింది కనుక కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎలక్షన్స్ కోడ్ పూర్తయిన వెంటనే ఈ నోటిఫికేషన్లు ఎక్కువ వస్తాయండి. సో ముందస్తుగా విద్యార్థులు ప్రిపేర్ అవుతూ అన్నీ రెడీ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాను. సార్, ఇంకొకటి ఏంటంటే దీంట్లో కానిస్టేబుల్ కోసం మరియు ఎస్ఐ పోస్టుల కోసం కూడా ట్రై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్ పేపర్స్ ఏ ప్యాటర్న్లో ఉండబోతుంది, ఉంటే ఆ పేపర్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందో అలాంటి వాళ్ళ కోసం ఏమైనా? ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో దాదాపు జనరల్ స్టడీస్ ఉంటుందండి. అందరికీ ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఒకే మార్క్స్ పెడతారు. దాదాపు 75 లేదా 80 అలా పెట్టేస్తారు. ఆ 80 మార్క్స్ మినిమం 80 మార్క్స్ లేదా 75 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ పైన వచ్చే వాళ్ళు క్వాలిఫై అవుతారండి. ఇప్పుడు టెట్ లాగా ఓసీ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకు 90 మార్క్స్, బీసీ వాళ్ళకు 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 మార్క్స్, అది టెట్ ఎగ్జామ్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా అందరికీ ఒకేసారి కట్ ఆఫ్ పెడతారు. 75 or 70 అని పెడతారు. 70 మార్క్స్కు క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఈవెంట్స్కు రండి అని పిలుస్తారండి. సో అప్పుడు క్వాలిఫై అవుతారు. అదే ఎస్ఐ ఎగ్జామ్లో మాత్రం ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన తర్వాత అందులో క్వాలిఫై పేపర్ అనేది ఒకటి ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీష్. అంటే ఇందులో నుంచి మార్క్స్ యాడ్ కావు, అంటే సివిల్స్ ఎగ్జామ్స్ లాగా అందులో మార్క్స్ యాడ్ కావు. కానీ క్వాలిఫై కాకపోతే మెయిన్స్కి ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ ఉండదు. అలా తెలుగు మరియు ఇంగ్లీష్ 200 మార్క్స్ తోటి ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మెయిన్స్కి ఎలిజిబుల్. అప్పుడు మెయిన్స్ కంటే ముందు ఈవెంట్స్ పెడతారు. ఈవెంట్స్లో క్వాలిఫై అయిపోతే అప్పుడు మెయిన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సిస్టమ్ ద్వారా ఒక్కొక్క స్టెప్ ద్వారా పైకి క్వాలిఫై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రిలిమినరీ, తర్వాత ఎస్ఐకి అయితేనేమో క్వాలిఫై పేపర్, తర్వాత ఈవెంట్స్, తర్వాత ప్రిలిమినరీ, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. అదే కానిస్టేబుల్ అయితేనేమో ఫస్ట్ మాత్రం ప్రిలిమినరీ,
ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ పెట్టడం, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇందులో 150 మార్క్స్కి ఉంటుందండి కానిస్టేబుల్కి. ప్రిలిమినరీలో అయినా కూడా 150, మెయిన్స్లో అయినా 150. అయితే ఇందులో మ్యాథ్స్ ఒకసారి 200 మార్క్స్ ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే 100 మార్క్స్, 100 మార్క్స్ ఏమో జిఎస్ ఉండడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్లో కటాఫ్ చూసినట్లయితే 110 మార్క్స్కి సివిల్ కానిస్టేబుల్స్ వచ్చాయండి. 100 మార్క్స్ బెటాలియం ఆ టైప్కి వచ్చింది. 100 లోపాలు అయితే బెటాలియం వాళ్ళకి వచ్చిందండి. 98 పైన ఉంటేనే రావచ్చు. ఎందుకంటే మొన్న ఒకసారి రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల కొంతమంది రిజర్వేషన్ వాళ్ళకి, అంటే బీసీడీ బీసీ వాళ్ళకు, బీసీడీ బీసీబీ బీసీఈ వాళ్ళకు 110 వచ్చినా రాలేదు. కొంతమందికి ఓసీ వాళ్ళకు 98 వచ్చినా వచ్చింది. సో రిజర్వేషన్ బట్టి కొన్ని మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకు రావచ్చు, ఎక్కువ వచ్చిన మార్కులు కూడా రాకపోవచ్చు అండి. సో మీరు కష్టపడి ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టుకుంటాడు చూసుకోవాలి. సో ఆ విధంగా ప్రిపేర్ అవుతూనే జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. ఈ కానిస్టేబుల్ కోసం కానీ ఎస్ఐ కోసం కానీ ట్రై చేసే వాళ్ళకి చాలా వరకు తెలియదు, వాళ్ళకి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, కట్ ఆఫ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి కొంతమంది వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ.